నమో వెంకటేశాయ. శుభ్రసుతారలోచన అభ్రమకారి చేతన గోవింద గోవింద. ప్రవృద్ధలోభాం విషయేషు లాలసాం ప్రకృష్టమోహాం వికృతిం ధియం మమ ప్రదీప్తరాగాం వివిధాత్తవాసనాం ప్రతీపభావాం వితతాం కురు ప్రభో అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని బుద్ధి యొక్క వైశద్యాన్ని అందించవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయనాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము, మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సుమనోవర పూజ్యాయ సుమనోహృదివాసిని సుమనోభిః ప్రపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాక్షరపరాధిగమాయ యోగ్యాం వ్యాసప్రసూతశుకశృంఖలయోపదిష్టాం సంసారమూలదలనాయ చిరాయ సేవ్యాం విద్యామిమాం విదత భాగవతాభిరామాం. శ్రీ గురుభ్యో నమః. పురంజనుడు నగరాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. హిమాలయం యొక్క దక్షిణ సానువుల్లో ఒక నగరం దొరికింది. ఆ నగరానికేమో 9 ద్వారాలున్నాయి. నగరం బయట పార్క్ లేదా ఉద్యానవనం చాలా ఆహ్లాదకరంగా ఉంది. అక్కడ ఒక 16 ఏళ్ల అమ్మాయిని చూశాడు. అమ్మాయి చుట్టూ చాలామంది జనం ఉన్నారు. అమ్మాయి మాత్రమే ఒంటరిగా అక్కడ కనిపించింది. అమ్మాయిగా ఒంటరిగా కనిపించింది. అమ్మాయితో మాటలు కలిపాడు. మాటలు కలపటంలో అమ్మాయిలో ఉండేటువంటి ప్రోత్సాహాన్ని చూసి చివరికి నన్ను పెళ్లి చేసుకోమని ప్రపోజ్ కూడా చేశాడు. నాసాంబరోర్ వన్యతమా భువిస్పృక్ పురీమిమాం వీరవరేణ సాకం అర్హస్యలంకర్తు మదభ్రకర్మణ లోకం పరం శ్రీరివ యజ్ఞపుంస.
అని పెళ్లి చేసుకోమన్నాడు. పెళ్లి చేసుకుంటే మన ఇద్దరం కలిసి నగరంలోకి ప్రవేశించవచ్చు అన్నాడు. ప్రవేశిస్తే లక్ష్మీనారాయణులు వైకుంఠానికి ప్రవేశించినంత అందంగా ఉంటుంది అని కూడా అన్నాడు. అని నేను అడిగిన ఇది ఉంది కదా, నేను నిన్ను పెళ్లి చేసుకోమని అడిగాను కదా, దీన్ని మాత్రం కాదనొద్దు అని పై శ్లోకంలో అంటున్నాడు. యదేశమాపాంగ విఖండితేంద్రియం సవ్రీడ భావస్మిత విభ్రమద్భ్రువా త్వయోపసృష్టో భగవాన్ మనోభవ ప్రభాధతే థానుగృహాణ శోభనే అని. శోభనే చాలా అందమైనదానా, అనుగ్రహాణ నన్ను అనుగ్రహించు, నేను అడిగిన దాన్ని మాత్రం కాదనొద్దు. పెళ్లి చేసుకోమని అడిగాను కదా, పెళ్లి చేసుకుంటే మన ఇద్దరం ఈ నగరంలో రాజ్యం ఏలచ్చు అన్నాం కదా, దాన్ని కాదనొద్దు. ఎందుకంటే యస్మాత్ యత్ అపాంగ విఖండితేంద్రియం, నువ్వు క్రీగంట చూస్తుంటే, అపాంగం నువ్వు క్రీగంటి చూపులు వదులుతూ ఉంటే, ఆ క్రీగంటి చూపులు బాణాలై గుచ్చుకుని నా మనస్సు ముక్కలు ముక్కలైపోయింది. విఖండిత ఇంద్రియం, నువ్వు క్రీగంట చూస్తేనే నా మనసు ముక్కలు ముక్కలైపోయింది. నా మనసు ముక్కలయ్యేసరికి నాకు ఏమి బలం లేదు. నువ్వేమో సవ్రీడ భావస్మిత విభ్రమద్భ్రువా, సవ్రీడ సిగ్గుగా, భావ ప్రేమతో, స్మిత చిరునవ్వుతో, విభ్రమద్భ్రువ కనుబొమ్మలు అలా అలా కదిలిస్తూ బాణాల్లాగా విల్లులాగా వాటిని వంచుతూ బాణాల్లాంటి చూపులు నా మీదకేమో విడిచిపెట్టేశావు. దాంతో నా మనసేమో ముక్కలు ముక్కలైపోయింది. అపాంగ విఖండితేంద్రియం సవ్రీడ భావస్మిత విభ్రమద్భ్రువ. దీనికి తోడు నువ్వు బాణాలు వేసేసరికి నువ్వేమో నేను చూశానని అనుకున్నావు, లేదా నేను బాణాలు వేసానని అనుకున్నావు. నీ బాణాలను తోడుగా తీసుకుని త్వయా ఉపసృష్ట భగవాన్ మనోభవ, ఆ బాణాలను తోడుగా తీసుకుని నిన్ను సహాయంగా తీసుకుని భగవాన్ ఎవ్వరూ జయించలేనటువంటి మనోభవ మన్మథుడు నన్ను బాధించటం మొదలుపెట్టాడు. ప్రభాధతే చాలా గట్టిగా బాధిస్తున్నాడు కాబట్టి నీ చూపులు గుచ్చుకున్నాయి, నీ చూపులతో పాటుగా మన్మథుడి బాణాలు నన్ను గుచ్చుకున్నాయి. నీ చూపులకేమో నా మనసు ముక్కలైపోయింది, మన్మథుడి బాలానికేమో నేను వినవిల్లాడిపోతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి అథ ఈ కారణం వల్ల అనుగ్రహాణ నా ప్రపోజల్ని ఒప్పుకో, నన్ను పెళ్లి చేసుకో. శోభనే మంచి అందమైన దానా, నువ్వు ఇలా చేసుకుంటే, నన్ను పెళ్లి చేసుకుంటే నా బాధలు తీరుతాయి, లేదా నాకు బాధలు ఇలాగే మిగులుతాయి అని అన్నాడు. యదేశమాపాంగ విఖండితేంద్రియం సవ్రీడ భావస్మిత విభ్రమద్భ్రువ త్వయోపసృష్టో భగవాన్ మనోభవ ప్రభాధతే అథ అనుగ్రహాణ శోభనే అని. దీనికి తోడు ఇవన్నీ కాదు, నువ్వు సిగ్గుతో తలకాయ వంచుకుని ఉన్నావు కదా, అసలు నీ మొహం ఇంతవరకు నేను సరిగ్గా చూడలేదు, నీ మొహమే సరిగ్గా నాకు కనిపించలేదు, ఒకసారి తలెత్తి నీ మొహాన్ని నాకు చూపించు అని కూడా పైన వేడుకున్నాడు. మరి మొహమే సరిగ్గా చూడకుండా, మొహం ఇంకా చూడలేదు అనుకుంటూ మరి పెళ్లిదాకా ఎలా వచ్చావయ్యా అని ఇతన్ని అడగటానికి ఏం వీల్లేదు. ఎందుకంటే ఇతను చెప్పాడు కదా, అపాంగ విఖండితేంద్రియం, నీ క్రీగంటి చూపులకే నా మనసు ముక్కలైపోయింది, పని చేయటం మానేసింది, నేను స్మృతిభ్రష్టున్నైపోయాను అని చెప్పాడు కదా. కాబట్టి స్మృతిభ్రష్టుడి విషయంలో ఇలాంటి ప్రశ్నలు ఏమీ తగవు. కాబట్టి తలెత్తి సరిగ్గా చూడకపోయినా, మొహం సరిగ్గా కనిపించకపోయినా సరే పెళ్లిదాకా వచ్చాడు. పెళ్లిదాకా వచ్చిన తర్వాత ఒకసారి తలెత్తి నీ మొహాన్ని చూపించు అని అడుగుతున్నాడు. త్వదాననం శుభ్రుసుతారలోచనం వ్యాలంబి నీలాలక వృంద సంవృతం ఉన్నీయమే దర్శయవల్గువాచకం యద్వ్రీడయా నాభిముఖం శుచిస్మితే అని ఈ శ్లోకంలో. త్వదాననం, నీ మొహాన్ని చూపించు ఒకసారి. శుభ్రు, నీ ముఖంలో కనుబొమ్మలు అందంగా ఉన్నాయి అని విడిగా కనిపిస్తున్నాయి, కానీ కనుబొమ్మలతో కూడిన ముఖం పూర్తిగా నాకు కనిపించలేదు. సుతారలోచనం, నీ మొహంలో ఉండేటువంటి కళ్ళు అందంగా ఉన్నాయని తెలుస్తూనే ఉంది, లోచనం చక్కగా ఉంది,
ఆ కళ్ళు మాత్రమే కాదు, ఆ కళ్ళలో ఉండేటువంటి మధ్య భాగం గుడ్డు కూడా చక్కగా ఉంది. ఆ గుడ్డుకు మధ్యలో ఉండే భాగం కనీనిక అని పిలుస్తారు, అది కూడా చాలా బాగుంది. సుతారలోచనం. కానీ ఈ కంటితో కూడినటువంటి నిండైన ముఖాన్ని నేను ఇంకా చూడలేదు. దీనికి తోడు వ్యాలంబి నీలాలక వృంద సంవృతం. నీ ముఖం మీదకి నీ ముంగురులు వేళ్లాడుతున్నాయి, వ్యాలంబి. ఆ ముంగురులు నీల నల్లగా ఉన్నాయి, అలకలు అంటే ముంగురుల్లాగా ఉన్నాయి. అలకలు లేదా ముంగురులు అంటే పొడుగ్గా ఉండేటువంటి కేశాలు కాకుండా ముఖం వైపుకు ఉండే కొంచెం తెగినట్లుండే చిన్న చిన్న వెంట్రుకల ముక్కలు, అవి చాలా ఎక్కువగా ఉన్నాయి, వృంద సమూహాలుగా ఉన్నాయి. వాటితో సంవృతం, ఈ మొహం మొత్తం దాచుకుని పోయింది, మొహం కప్పబడిపోయి ఉంది. ఆ నీలాలకాలు ముంగురులు విడిగా కనిపిస్తున్నాయి, కానీ ఆ ముంగురులతో కూడిన ముఖం నేను ఇంతవరకు సరిగ్గా తేరిపార చూడలేదు. దాన్ని చూపించు. ముంగురులు చూశానంటున్నావు, మరి ముఖం చూడలేదంటున్నావు సరిగ్గా, అదేంటి అంటే ఉన్నీయమే దర్శయ. నువ్వు తలకాయ దించుకుని ఉన్నావు, ఒకసారి తలకాయ ఎత్తి మే దర్శయ. వల్గువాచకం, నీ మొహం చూస్తుంటేనే, దూరం నుంచి చూస్తేనే నీ మాట చాలా అందంగా ఉంటుంది అనే నమ్మకం కలుగుతోంది. వల్గు వాచకం యస్మిన్, అందమైన మాటలు నీకున్నాయని తెలిసిపోతూనే ఉంది, నీ మాటలు బాగుంటాయని అనిపిస్తోంది. తలెత్తి ఒకసారి చూసి ఒక మాట మాట్లాడితే నాకు కూడా తెలుస్తుంది. అయితే ఇంతవరకు ఈ ముఖం నాకు ఎదురు పడలేదు, నా అభిముఖం. నా ముఖానికి ఎదురుగా ఈ ముఖం లేదు, ఇటో పార్టు అటో పార్టు, ఇదో ముక్క అదో ముక్కగా చూస్తూ వచ్చాను. యద్ వ్రీడయ నా అభిముఖం. నువ్వేమో సిగ్గుతో తలదించుకునే ఉన్నావు, నేను ఎన్ని ప్రశ్నలు వేసినా సరే ఓ కిరిగంటి చూపులు పారేస్తున్నావు తప్ప, నన్ను ప్రోత్సహిస్తున్నావే తప్ప ముఖం మాత్రం చూపించడం లేదు. యద్ వ్రీడయ నా అభిముఖం. శుచిస్మితే, నీ స్మితం, నీ చిరునవ్వు చాలా శుచిగా, చాలా స్వచ్ఛంగా ఉంది, బాగుంది, అది కూడా కనిపిస్తోంది. కానీ వీటన్నిటితో కూడినటువంటి శుభ్రు సుతారలోచనం, అలాగే వల్గువాచకం, వ్యాలంబి నీలాలక వృంద సంవృతం, శుచిస్మితం లాంటి ముఖం, అన్నిటితో కూడిన ముఖాన్ని, ఫుల్ పిక్చర్ని ఇంతవరకు నేను చూడలేదు, దాన్ని ఒకసారి చూపించు అని అడిగాడు. త్వదాననం శుభ్రు సుతారలోచనం వ్యాలంబి నీలాలక వృంద సంవృతం ఉన్నీయమే దర్శయ వల్గువాచకం యద్ వ్రీడయ న అభిముఖం శుచిస్మితే అని ఈ శ్లోకంలో అన్నాడు. తిరగేసి వ్యవహారం చేస్తున్నాడు. ముందు అన్నీ సవ్యంగా చూసుకుని, తేరిపార చూసుకుని బాగుంది అనుకుంటే దిగాలి, అలా దిగలేదు. ముందు అదాటును చూసేశాడు, ఏదో చూశాడు, చూసిన దగ్గర నుంచి నచ్చింది, నచ్చిన దగ్గర నుంచి పెళ్లి చేసుకోమన్నాడు. పెళ్లి చేసుకోమనడానికి స్టెప్ బై స్టెప్ మాట్లాడాడు. మాట్లాడి నువ్వు పెళ్లి చేసుకుని తీరవలసిందే అని అనుగ్రహాణ, నన్ను అనుగ్రహించు అనేదాకా వెళ్ళాడు. అనుగ్రహించు అని అన్న తరువాత అప్పుడు నిదానంగా నింపాదిగా నీ మొహం ఒకసారి చూడాలి, దాన్ని సరిగ్గా చూపించు అని కూడా అంటున్నాడు. కొంచెం విచిత్రంగానే ఉన్నాడు. ఇలా ఆయన అడిగేసరికి ఎదుర్కొండా ఉన్న 16 ఏళ్ల పిల్ల ఎలా రియాక్ట్ అయింది అనే విషయాన్ని నారద ఉవాచ, నారద మహర్షి గారు చెప్తున్నారు. ఇత్థం పురంజనం నారి యాచమానం అధీరవత్ అభ్యనందత తం వీరం హసంతి వీర మోహిత అని. ఇత్థం, ఈ విధంగా, పురంజనం, పురంజనుడు అనేటువంటి ఆయన యాచమానం అడుక్కుంటున్నాడు దాదాపుగాను. అధీరవత్, చాలా ధీరంగా వీరుణ్ణి నేను అని చెప్పుకున్నాడు. నేను మహావీరుణ్ణి, అదభ్ర కర్మణ, ఎంత పని కావాలంటే అంత పని చేసేయగలను అని చెప్పుకున్నాడు. కానీ అధీరవత్, ధైర్యం లేని వాళ్ళలాగా అనుగ్రహణ, ఎలాగైనా ఒక్కసారైనా నీ తలకాయ ఎత్తి మొహం చూపించు అని అధీరవత్ అడుగుతున్నాడు. అడుగుతుంటుంటే నారి, ఆ ఎదురుకుండా ఉన్నటువంటి స్త్రీ అభ్యనందత, ఆ పురంజనుణ్ణి అభినందించింది. అభినందించి తం వీరం, ఆ వీరుడైనటువంటి పురంజనుణ్ణి హసంతి, తన నవ్వుతో అభినందించింది. ఒకసారి తలెత్తి పైకి చూసింది, చూసే ఒక నవ్వు నవ్వింది, ఆ నవ్వుతో పురంజనుణ్ణి అభినందించింది. వీర,
నువ్వు కూడా అలాంటి వీరుడివే కదా ఓ ప్రాచీన బర్హి, నువ్వు కూడా ఇలాగే ఇంత స్థాయిలో కాకపోయినా కొంత స్థాయిలోనైనా సరే నీ ధైర్యాన్ని కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి కదా, నీలాంటి వాడే ఆ పురంజనుడు కూడాను. అందువల్ల అతన్ని చూసి ఆవిడ ఒక్కసారి నవ్వి అభినందించింది. ఇందులో ఆశ్చర్యం ఒకటి జరిగింది. ఈ పురంజనుడు ఆవిడకి ఆకర్షింపబడటం మాత్రమే కాదు, ఆ పిల్ల కూడా మోహిత, పురంజనుడి మీద మోహాన్ని పెంచుకుంది ఈ కాసేపట్లోనే. పురంజనుడు ఇలా మాట్లాడుతూ ఉంటే పురంజనుడి యొక్క రూపానికో లేకపోతే అతని స్వభావానికో, అతను వేడుకున్నాడనో మంచివాడనో వీరుడనో ఏదో కారణంతో అతని మీద మోహాన్ని తను కూడా పెంచుకుంది. సో పురంజనుడు ఈ అమ్మాయిని ఎంత ఇష్టపడుతున్నాడో ఆ అమ్మాయి కూడా పురంజనుడిని ఇష్టపడటం మొదలుపెట్టింది. ఇత్థం పురంజనం నారీ యాచమానమధీరవత్ అభ్యనందత తం వీరం హసంతి వీర మోహిత. కాబట్టి ముందు తన నవ్వుతో అతన్ని ప్రోత్సహించింది, అభినందించింది. అభినందించి సమాధానం చెప్పడం మొదలుపెట్టింది. పురంజనుడు ఏమడిగాడు అంటే, ముందు అసలు నువ్వెవరివి అని అడిగాడు. నువ్వెవరివి, ఎవరమ్మాయివి, ఎక్కడి నుంచి వచ్చావు, ఇక్కడ ఎందుకు ఉన్నావు అనే ప్రశ్నలు వేశాడు. దానికి చాలా చక్కటి సమాధానం చెప్పింది, చాలా చాలా చక్కటి సమాధానం. నవిదామ వయం సమ్యక్ కర్తారం పురుషర్షభ ఆత్మనశ్చ పరస్యాపి గోత్రం నామచ యత్కృతం అని. పురంజనుడు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు ఒకే అద్భుతమైన సమాధానం, నవిదామ నాకు తెలియదు అని చెప్పింది. కాశీ అని అడిగాడు, నువ్వెవరివి, తెలియదు. ఎవరమ్మాయివి, తెలియదు. ఎక్కడి నుంచి వచ్చావు, తెలియదు. ఏం తెలియదు అని చెప్పింది. నవిదామ వయం, నేనే కాదు నా చుట్టూ ఉండే పరివారానికి కూడా తెలియదు. వీళ్ళని అడిగినా సరే వాళ్ళు కూడా చెప్పలేరు, మాకెవరికి నేనెవరిని అని తెలియదు. సమ్యక్ కర్తారం, మా తండ్రి గారు కానీ అసలు మమ్మల్ని ఎవరు ఇలా తయారు చేసి ఇలా వదిలిపెట్టారు అని కానీ ఏమీ తెలియదు. సమ్యక్ నవిదామ, మాలో ఎవ్వరికీ ఏమీ తెలియదు. పురుషర్షభ, ఓ పురుషుల్లో శ్రేష్ఠుడు అయినటువంటి ఓ పురంజనుడా, ఆత్మనశ్చ గోత్రం నామచ నవిదామ. నువ్వు అడిగావు కదా, నువ్వెవరివి, నీ పేరేంటి అని అడిగావు కదా, నా పేరు నాకు తెలియదు. ఆత్మనశ్చ నామ నవిదామ. పనిలో పని పరస్యచ, నువ్వు ఎదుర్కొన్నా ఉన్నావు కదా, నీ పేరు కూడా నాకు తెలియదు. ఆత్మనశ్చ గోత్రం, నేను ఎక్కడి నుంచి వచ్చాను, మా తండ్రి గారెవరు, తాతగారెవరు, మా వంశం ఏంటి, అది కూడా నాకు తెలియదు. పరస్యాపి, నువ్వెవరివి, నీ తండ్రి గారెవరు, మీ తాత ఎవరు, ఇది కూడా తెలియదు. ఆత్మనశ్చ పరస్యాపి గోత్రం నామచ, అసలు నాకు పేరేంటి, పేరుంటే ఆ పేరు పెట్టిన వాళ్ళు ఎవరు తెలియదు, ఏమీ తెలియదు అని చెప్పింది. నవిదామ వయం సమ్యక్ కర్తారం పురుషర్షభ ఆత్మనశ్చ పరస్యాపి గోత్రం నామచ యత్కృతం అని చెప్పింది. ఇంతకు మించి అద్భుతమైన సమాధానం ఈ సృష్టిలో ఉండటానికి అవకాశమే లేదు. ఏమీ తెలియదు, నాకేం తెలియదు, నా పేరు తెలియదు, నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలియదు, ఎవరమ్మాయినో తెలియదు, ఏమీ తెలియదు. పనిలో పని నువ్వెవరో కూడా తెలియదు, నీ పేరు తెలియదు, నీ గోత్రం కూడా తెలియదు అని రెండు వైపులా తెలియదు అని చెప్పింది. ఏం తెలియదు తెలియదు అంటున్నావు కదా, ఏం తెలుసు నీకు, నీకు తెలిసింది ఏదైనా ఒక్కటి చెప్పు అంటే, ఇహాద్య సంతమాత్మానం విదామ న తతఃపరం ఏనేయం నిర్మిత వీర పురీ శరణమాత్మనః అని మాత్రం తెలుసు అని చెప్పింది. ఇహ ఈ ప్రదేశంలో అద్య ఈరోజు సంతం ఆత్మానం విదామ, నేను ఇక్కడ ఉన్నాను అని మాత్రమే నాకు తెలుసు. ఈ ప్రదేశంలో ఈరోజు ఈ క్షణాన నేను ఇక్కడ ఉన్నాను ఇంతే నాకు తెలుసు. ఇహ అత్ర సంతం ఆత్మానం విదామ న తతఃపరం, అంతకుమించి నాకు ఏమీ తెలియదు. ఎక్కడి నుంచి వచ్చానో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరు పంపించారో తెలియదు, నాకేమీ తెలియదు. న విదామ తతఃపరం. కాకపోతే ఎదురుకుండా ఉండేటువంటి నగరం మాత్రం నాది, అంతవరకు నాకు తెలుసు. శరణం ఆత్మనః పురి, అది తెలుసు విదామ. ఎదురుకుండా 9 ద్వారాలతో ఉండే నగరం ఉంది కదా, ఆ నగరం తాలూకు బయటే కదా మనం ఉన్నాము. ఆ నగరం నాదే నగరము, నా నగరము నాకు తెలుసు. కానీ
ఈ నగరాన్ని ఎవరు నిర్మించారు, ఎవరు నిర్మించి నీకు ఇచ్చారు అని మాత్రం నువ్వు అడగబోకు, నాకు తెలియదు. ఏనేయం నిర్మిత వీరపురి శరణమాత్మన న విదామా, అది మాత్రం నాకు తెలియదు. ఈ నగరాన్ని ఎవరు నిర్మించారు, ఎవరు నిర్మించి నీకు ఇచ్చారు అని అడిగితే మాత్రం నా దగ్గర సమాధానం లేదు. కానీ ఈ నగరం మాత్రం నాది అని మాత్రం నాకు తెలుసు అని చెప్పింది. ఇహాద్య సంతమాత్మానం విదామ న తతఃపరం ఏనేయం నిర్మితా వీర పురీ శరణమాత్మన అని. అయితే నువ్వు అడిగిన మిగతా ప్రశ్నలకి, నీ చుట్టూ ఉన్నవాళ్ళు వీళ్ళు ఎవరు అడే ప్రశ్నలకి, ఏతే సఖాయ సఖ్యోమే నరా నార్యశ్చ మానద సుప్తాయాం మయి జాగర్తి నాగోయం పాలయన్ పురీం అని మాత్రం సమాధానం చెప్పింది. అయితే నా చుట్టూ ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, 11 మంది, 11 మందికి వందల మంది, ఇలా చాలామంది ఉన్నారు కదా, వీళ్ళందరూ సఖాయ, వీళ్ళలో మగవాళ్ళందరూ నా స్నేహితులు. సఖ్యోమే, ఆడవాళ్ళందరూ కూడా నా స్నేహితులు. మగవాళ్ళందరూ ఒక రకమైన స్నేహితులు, ఆడవాళ్ళందరూ ఇంకో రకమైన స్నేహితులు. సఖాయ సఖ్యోమే నరాహ నారియశ్చ, ఇందులో మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, అందరూ నా స్నేహితులు. ఈ అహిహి పాము ఎవరు అని అడిగావు నువ్వు. 5 పడగల పాము నీ ముందు ఎందుకు తిరుగుతోంది అని. ఏం లేదా, ఆ పాము సుప్తాయాం మయి జాగర్తి నాగోయం పాలయన్ పురీం. ఈ నగరం నాది అని చెప్పాను కదా, ఈ నగరంలో నేను నివాసం ఉండేటప్పుడు నేను ఎప్పుడైనా నిద్రపోతూ ఉంటే, సుప్తాయాం మయి, నేను నిద్రపోయేటప్పుడు ఈ పాము జాగర్తి, ఈ పాము మేల్కొని ఉంటుంది. మేల్కొని నాగోయం, ఎక్కడికి వెళ్ళదు, అక్కడికి వెళ్లకుండా అక్కడే ఉంటుంది, వెళ్లకుండా అక్కడే ఉండి పాలయన్ పురీం, ఆ నగరాన్ని రక్షిస్తూ అక్కడే ఉంటుంది. నేను నిద్రపోయినా సరే ఈ నగరంలో ఉంటూ నగరాన్ని పరిపాలిస్తూ ఉంటుంది, నన్ను కూడా రక్షిస్తూ ఉంటుంది అని అంతవరకు చెప్పింది. ఏతే సఖాయ సఖ్యోమే నరా నార్యశ్చ మానద సుప్తాయాం మయి జాగర్తి నాగోయం పాలయన్ పురీం అని సమాధానం చెప్పింది. చెప్పేటప్పుడు ఈ పురంజనుణ్ణి మానద అని సంబోధించింది. మానద అని ఎందుకు సంబోధించింది అంటే, నువ్వు ఎవరివి అని అడిగితే తెలియదంటున్నావు, ఎవరమ్మాయివి అంటే తెలియదంటున్నావు, ఏమీ తెలియదంటున్నావు, నేను ఎంతవరకు సమాధానం చెప్తే అంతటితో తృప్తిపడు అంటున్నావు, ఇలాంటి దాన్ని నిన్ను ఎలా నమ్మేది అని మాత్రం ప్రశ్న వేయొద్దు, నన్ను గౌరవించు. మానద, గౌరవించటం అనేది నీ స్వభావం, అందరినీ గౌరవించటం నీ స్వభావం, కాబట్టి పుట్టుపూర్వోత్తరాలు తెలియకపోయినా సరే నన్ను గౌరవించవలసిందే అని సూచన చేయటం కోసం మానద అని ప్రత్యేకించి సంబోధించింది. నన్ను గౌరవించు, నా ముందు వెనక ఎవరు లేకపోయినా, నా పుట్టుపూర్వోత్తరాలు నాకు తెలియకపోయినా నన్ను గౌరవించి చూడు అని సూచన చేసింది. ఆ సూచనతో ఆగలేదు. నువ్వు అడిగిన చివరి ప్రపోజల్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను, మాటను ఒప్పుకుంటున్నాను అని అందంగా చెప్పింది. ఏమని చెప్పింది? దిష్ట్యాగతోసి భద్రంతే గ్రామ్యాన్ కామాన్ అభీప్ససే ఉద్వహిష్యామి తాంస్తేహం స్వబంధుభిరరిందమా అని చెప్పింది. నేను ఇక్కడ తచ్చట్లాడుతుంటే దిష్ట్యా, నా అదృష్టం కొద్దీ, ఆగతోసి, నువ్వు ఇక్కడికి వచ్చావు. దిష్ట్యా ఆగతోసి, నా అదృష్టం కొద్దీ నువ్వు ఇక్కడికి వచ్చావు. భద్రంతే, నీకు మంచి జరుగుగాక, నువ్వు అనుకున్నది నీకు జరుగుగాక. నువ్వేమనుకున్నావు? గ్రామ్యాన్ కామానభీప్ససే, నన్ను పెళ్లి చేసుకుని సుఖ సంతోషాలతో ఉందామని అనుకున్నావు. గ్రామ్యాన్ అంటే గ్రామ్యమైన సుఖాలను అనుభవించదలుచుకున్నావు, లేకపోతే గ్రామంలో మిగతా వాళ్ళు అనుభవించేటువంటి సుఖాలను అనుభవించాలనుకున్నావు. గ్రామ్యాన్ కామాన్ అభీప్ససే, నువ్వు అనుకున్నది అది కదా. భద్రంతే, నీకు మంచి జరుగుతుంది, మంచి జరుగుగాక. ఉద్వహిష్యామి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఉద్వహిష్యామి, నువ్వు అడిగినట్లుగా నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు, ఉద్వహిష్యామి తాంస్తేహం, నువ్వు ఏ కోరికలను కోరుకున్నావో ఆ కోరికలన్నిటినీ నేను నీకు తీరుస్తాను. ఉద్వహిష్యామి తాంస్తేహం, నేను మాత్రమే నీ కోరికలను తీర్చటం కాదు, స్వబంధుభి, నా చుట్టూ ఈ పరివారం ఉంది కదా, ఈ పరివారాన్ని కూడా నీకే వినియోగిస్తాను. నేను, నా బంధువులు వీళ్ళందరూ, నా స్నేహితులు వీళ్ళందరూ ఉన్నారు కదా, మేమందరము కలిసి నీ కోరికలన్నిటినీ తీర్చేస్తాము.
స్వబంధుభి. అరిందమ, శత్రువులను సంహరించే లేదా శత్రువులను అణగదొక్కేటువంటి ఓ పురంజన, శత్రువులను అణగదొక్కగలిగినంత వీరత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నటువంటి ఓ పురంజన, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకుని నీ కోరికలు తీరుస్తాను, నాతో పాటు నా ఆలిబంధువులందరినీ తీసుకొచ్చి నీకు సకల సౌకర్యాలను నేను చేకూరుస్తాను అని చెప్పింది. దిష్ట్యా ఆగతోసి భద్రంతే గ్రామ్యాన్ కామాన్ అభీప్ససే ఉద్వహిష్యామి తాంస్తేహం స్వబంధుభిరరిందమా అనే ఈ శ్లోకంలో అరిందమ అని సంబోధించింది. శత్రువులను అణగదొక్కేవాడా అని. దాని ద్వారా లీలగా ఒక చిన్న సూచన చేసింది. నువ్వు అన్నావు కదా, నన్ను అనుగ్రహించు, నన్ను మన్మథుడు బాధ పెడుతున్నాడు అని. అదే బాధ నాకు కూడా ఉంది. నాకు కూడా మన్మథ బాధ అనేది నిన్ను చూడంగానే ఏర్పడింది. కాబట్టి మన ఇద్దరికీ కామన్ ఎనిమి ఆ మన్మథుడు. అలాంటి మన్మథుణ్ణి తొక్కేయగలిగినటువంటి సామర్థ్యం నీ దగ్గర ఉంది. కాబట్టి అలాంటి సామర్థ్యం ఉన్న నిన్ను పెళ్లి చేసుకోవటంలో నాకు అభ్యంతరమేమీ లేదు అని సూచన చేసింది. ఆ సూచన కోసం అరిందమ అనే సంబోధన వాడింది. నిన్ను పెళ్లి చేసుకుంటే నాకేంటి అని అడగద్దు. ఇమాం త్వం అధితిష్ఠస్వ పురీం నవముఖీం విభో మయోపనీతాన్ గృహానః కామభోగాన్ శతం సమాహ అని కూడా ఆఫర్ చేసింది. ఇమాం త్వం అధితిష్ఠస్వ, పురీం ఎదుర్కొన్న నగరం ఉంది కదా, ఏ నగరం ఇది? నవముఖీం, 9 ద్వారాలు కలిగినటువంటి నగరం ఉంది కదా, ఈ నగరాన్ని నాతో పాటు కలిసి ప్రవేశించు. ఈ నగరానికి అధిపతివై, ఈ నగరానికి రాజులాగా హాయిగా సుఖంగా ఉండు. ఇమాం త్వం అధితిష్ఠస్వ పురీం నవముఖీం విభో. ఎన్నో రకాల సామర్థ్యం ఉన్నటువంటి ఓ విభువా, పురంజనుడా, నువ్వు ఇందులోకి ప్రవేశించు. మయోపనీతాన్ గృహానః కామభోగాన్, నేను నీకు కావలసినటువంటి రకరకాల భోగాలను అందిస్తాను. మయా ఉపనీతాన్, నేను అందిస్తాను. వేటిని అందిస్తాను? కామభోగాన్, నువ్వు కోరినటువంటి భోగాలను నేను తీసుకొస్తాను, అందిస్తాను. వాటిని గృహానః, నువ్వు స్వీకరించి వాటిని అనుభవిస్తూ ఈ నగరంలో సుఖంగా ఉండు. ఎంతకాలం పాటు? శతం సమాహ, 100 ఏళ్ల పాటు హాయిగా ఉండు. నీకు 100 ఏళ్ళు జీవితం ఉంది. ఈ నగరంలోకి ప్రవేశిస్తే నగరంలో 100 ఏళ్ళు హాయిగా సుఖంగా ఉండు. నేను నీకు కావలసినటువంటి సపర్యలు చేస్తాను అని చెప్పింది. ఇమాం త్వం అధితిష్ఠస్వ పురీం నవముఖీం విభో మయోపనీతాన్ గృహానః కామభోగాన్ శతం సమాహ అని. పనిలో పని విభో అని ఈ శ్లోకంలో సంబోధించింది. విభో అని సామర్థ్యం ఎక్కువగా ఉన్నవాడా అనే అర్థంలోనూ వాడింది. దాంతోపాటుగా వివిధం భవతి ఇది విభు. నువ్వు ఇంతవరకు ఒంటరిగా ఉన్నావు. ఒంటరిగానే ఉండటం, ఒంటరిగానే జీవితం అంతా ఉండిపోతే నీకేమీ జీవితంలో వెరైటీ ఉండదు. అలా కాకుండా నన్ను గనక పెళ్లి చేసుకున్నావంటే ఇందులో చిన్నపాటి వైవిధ్యం వస్తుంది, నీ జీవితంలో వైవిధ్యం వస్తుంది. అప్పుడు నువ్వు విభువుగా ఉంటావు, అంటే మార్పుతో ఉంటావు. ఎప్పుడు ఒంటికాయ సొంటి కొమ్మల్లే ఎంతకాలం పాటు ఉంటావు? నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు విభువుగా మారిపోతావు. స్త్రీ లేనిదే పురుషుడి యొక్క జీవితం అనేది పరిపూర్ణం కాదు. అందుకని నేను ప్రవేశిస్తాను నీ జీవితంలోకి, నీ జీవితాన్ని పరిపూర్ణం చేసుకో అనేటువంటి సూచన ఈ విభో అనే సంబోధన ద్వారా చేసింది. చేసి నువ్వు మళ్ళీ తటపటాయించొద్దు, వెనకాడద్దు. సమాధానాలు బాలేవు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానాలు రాలేదు అని అనుకుని వెనక్కి మళ్ళొద్దు. నేను లేందే నీకు పరిపూర్ణత లేదు, నేను లేందే నీ జీవితం పరిపూర్ణం కాదు అని అర్థం చేసుకుని నా ప్రపోజల్ని ఒప్పుకో అని ఈ విభో అనే పదం ద్వారా సూచన చేసింది. దాంతోపాటు ఒక కొత్త విషయాన్ని కూడా పురంజనుడికి చెప్పింది. ఏంటంటే
ఇప్పుడు మన ఇద్దరి సమాగమం కొంచెం యాదృచ్ఛికంగా జరిగింది. నువ్వు నీ మానాన ఈ అడవిలోకి వచ్చావు, నేను నా మానాన తిరుగుతున్నాను. మన ఇద్దరము ఎదురుపడ్డాము. ఎదురుపడితే నువ్వు నాతో మాట్లాడావు, మాట్లాడిన వాడివి ప్రపోజ్ చేశావు. నేను తిరిగి మాట్లాడాను, మాట్లాడినప్పుడు నేను కూడా నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాను. నీకు ఒకవేళ మనసులో ఏమైనా సందేహం కలిగితే కలగచ్చు. ఏమైనా కలగచ్చు, ఈ పిల్ల నన్నే పెళ్లి చేసుకుంటానని ఎందుకు అంటోంది? ఒంటరిగా ఉంది, సమాధానాలు తెలియదంటోంది, ఎవరంటే సమాధానం చెప్పట్లేదు. ఇలాంటి పిల్ల నన్నే పెళ్లి చేసుకుంటానని, అసలు నన్ను పెళ్లి చేసుకుందే నీకు పరిపూర్ణత లేదు అని ఎందుకంటోంది అనే సందేహాలు రావచ్చు. ఆ సందేహాలకి నేను ముందే సమాధానం చెప్తాను అని సమాధానం చెప్పడం ప్రారంభించింది. కన్ను త్వదన్యం రమయే హ్యరతిజ్ఞం అకోవిదం అసంపరాయాభిముఖం అశ్వస్తన విధం పశుం అని. కన్ను త్వదన్యం రమయే, నేను నిన్ను కాక ఎవరిని పెళ్లి చేసుకోగలను? నిన్ను కాక ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే నాకేముంది అని తర్వాతి మాట. ఆ పెళ్లి చేసుకున్న వాడికి ఏం కలుగుతుంది ప్రయోజనం నా వల్ల? కన్ను త్వదన్యం రమయే, నీలాంటి వాడిని అయితే పెళ్లి చేసుకుంటే వాడిని సంతోషపెట్టచ్చు. నీలాంటి వాడిని లేదా నిన్నైతే సంతోషపెట్టచ్చు. నువ్వు కాక ఇంకొక రకంగా ఉండేటువంటి వాడిని నేను ఏం సంతోషపెట్టగలను? వాడు గనక ఆ రతిజ్ఞం, అసలు ఏమీ తెలియనివాడు, సంతోషపడటం ఎలా అని తెలియనివాడు, కేవలం నైష్ఠికంగా ఏదో చాదస్తంగా మడి ఆచారం అని కూర్చునేవాడు అయితే వాడు నా సేవలను ఏం తీసుకుంటాడు? కాబట్టి వాడిని సంతోషపెట్టలేను. ఆ కోవిదం, అలాగని అసలు వాడికి సంతోషపడటం అనేదే తెలియకపోతే, కనీసం నిషిద్ధం కానటువంటి సుఖాలనైనా అనుభవించాలి అనే సామాన్య జ్ఞానం లేకపోతే అలాంటి వాడిని నేనేం సంతోషపెట్టగలను? ఆ కోవిదం ఆ సంపరాయాభిముఖం. ఒకవేళ గనక వాడికి ఎవరినైనా నేను నిన్ను కాక ఇంకొకరిని పెళ్లి చేసుకుని ఆ పెళ్లి చేసుకున్న వాడికి సంపరాయాభిముఖత అనేది లేకపోతే, సంపరాయ అంటే పరలోకం, ఆ పరలోక అభిముఖత అంటే సుమారుగా ధార్మికత్వం అనేది గనక లేకపోతే, ఆ సంపరాయాభిముఖం, ధార్మికుడు కాకపోతే, అధార్మికుడైతే ఆ అధార్మికుడిని నేనేం సంతోషపెట్టగలను? అశ్వస్తన విధం, రేపేం చెయ్యాలి, రేపు బాగుండాలి అంటే, భవిష్యత్తు బాగుండాలి అంటే ఏం చెయ్యాలి అనే జ్ఞానం లేనివాడైతే, శ్వస్తనం అంటే రేపు ఫలానా చేస్తే లేదా ఈరోజు ఈ పని చేస్తే రేపు బాగుంటుంది అనేది తెలుసుకున్నవాడు శ్వస్తన విధ లేదా శ్వస్తన విత్. అలా రేపటికి బాగుండాలంటే ఈరోజు ఏం చెయ్యాలి అని తెలియని వాడు ఉన్నాడంటే అశ్వస్తన విధం. అలాంటి వాడిని నేను పెళ్లి చేసుకుంటే ఏం సంతోషపెడతాను? పశుప్రాయంగా ఉండేటువంటి వాడు ఉంటే వాడిని నేనేం సంతోషపెడతాను? నా వల్ల వాడేం అనుభవిస్తాడు? అందువల్ల నువ్వు తప్ప నన్ను పెళ్లి చేసుకోవటానికి మరొక యోగ్యులు లేరు. ఉంటే కొంతమంది నైష్ఠికులు ఉన్నారు, అరతిజ్ఞాహ, వాళ్ళకి నా వల్ల ఉపయోగం లేదు. అకోవిదాహ, అసలు సుఖం అంటే ఏంటో తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి నా వల్ల ఉపయోగం లేదు. అసంపరాయాభిముఖాహ, ధర్మం మీద శ్రద్ధ లేకపోతే నాకు నచ్చరు, కాబట్టి వాళ్ళు నాకు పనికిరారు. అసలు రేపటి గురించి ఆలోచన లేకపోతే అశ్వస్తన విధ అయితే అస్సలు వాళ్ళని నేను సంతోషపెట్టలేను. పశువుల్ని పశుప్రాయంగా జీవించే మానవులు నా వల్ల సంతోషపడటం అనేది అయ్యే పని కాదు. కాబట్టి నువ్వే ఎందుకు అంటే ఇందుకు అని తెలుసుకో అని చెప్పింది. కన్ను త్వదన్యం రమయే హ్యరతిజ్ఞం అకోవిదం అసంపరాయాభిముఖం అశ్వస్తన విధం పశుం అని. దీనికి తోడు నువ్వు పెళ్లి చేసుకుని తీరాలయ్యా, నీ జీవితం పరిపూర్ణం కావాలి అంటే, నీ జన్మకు ఒక ప్రయోజనం చేకూరాలి అంటే పెళ్లి చేసుకుని తీరాలి. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఉండే ఆశ్రమానికి గృహస్థాశ్రమం అని పేరు కదా. ఈ గృహస్థాశ్రమంలో ధర్మో హ్యత్రార్థ కామౌచ ప్రజానందో మృతం యశః లోకా విశోకా విరజాః యాన్ న కేవలినో విదుః అని
ఉందయ్యా, గృహస్థాశ్రమం చాలా గొప్పది. గృహస్థాశ్రమంలోనే అత్ర ఈ గృహస్థాశ్రమంలోనే ధర్మ హి ధర్మం ఉంది కదా, లేదా ధర్మ అత్ర హి ధర్మం అనేది పరిపూర్ణంగా గృహస్థాశ్రమంలోనే ఉంటుంది కదా. గృహస్థాశ్రమంలోనే ధర్మాచరణకు అవకాశాలు మెండుగా ఉంటాయి. ధర్మోహి అత్ర గృహస్థాశ్రమంలోనే ఉంది. అత్ర ఇదే గృహస్థాశ్రమంలో అర్థ డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంది. బ్రహ్మచారికి ధనార్జన యోగ్యత లేదు, సన్యాసులకి అసలే ఉండదు. కాబట్టి అత్ర గృహస్థాశ్రమంలో ఉన్నవాడికే అర్థ ధనం. అర్థకాము ధర్మం ద్వారా వచ్చినటువంటి ధనంతో అర్థంతో కామం కోరిన కోరికను తీర్చుకోగలగటం అనేది అత్రైవ ఈ గృహస్థాశ్రమంలోనే ఉంటుంది. మిగతా ఆశ్రమాలకి అలాంటి అనుమతి లేదు కదా. వాళ్ళు భోగాలను అనుభవించకూడదు, కేవలం శరీరాన్ని మాత్రమే సంరక్షించుకుంటూ విద్యలో కానీ తపస్సులో కానీ జ్ఞాన సముపార్జనలో కానీ మునిగిపోయి ఉండాలి అనే కదా శాస్త్రం చెప్తోంది. కాబట్టి ధర్మ హి అత్రార్థ కామౌచ, ఈ గృహస్థాశ్రమంలోనే ధర్మము అర్థము కామము అనే 3 పురుషార్థాలు చక్కగా ఉన్నాయి, ఇంకెక్కడా లేవు. కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, ఈ గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి, ధర్మార్థ కామాలను చక్కగా అనుభవించాలి, జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలి. పనిలో పని ప్రజానంద ఈ గృహస్థాశ్రమంలోనే పిల్లలు పుడతారు. పిల్లలు పుడితే వాళ్ళని ముద్దు చేసుకోవటం, వాళ్ళ ముద్దులు చూడటం, వాళ్ళ ద్వారా ఆనందాన్ని అనుభవించటం అనేది జరుగుతుంది. పిల్లలు అంటే పిల్లలే కాదు, పిల్లల తర్వాత మనవలు పుడతారు, మునిమనవలు పుడతారు. జీవితం కనుక కొంచెం పెద్దదైతే వాళ్ళ పిల్లలు కూడా పుడతారు. వాళ్ళందరినీ ముద్దు చేసుకోగలగటం, సంతానాన్ని ముద్దు చేసుకోగలగటం అనేది ఇక్కడే ఉంటుంది. ఇంకెక్కడ సంతానము లేదు, ముద్దు చేయటము లేదు. ప్రజానంద ఈ గృహస్థాశ్రమంలోనే అమృతం అంటే యజ్ఞం చేయగా మిగిలినటువంటి అన్నాన్ని తినే అరుదైన అవకాశం లభిస్తుంది. యజ్ఞం చేయగా యజ్ఞంతో ఆయా దేవతలకో పితృదేవతలకో సమర్పించవలసిన వాళ్లకో సమర్పించగా మిగిలిన అన్నాన్ని తినగలగటం, మిగిలిన అన్నానికి గనక అమృతం అనే పేరు ఉంటే ఆ అమృతాన్ని తినగలగటం అనేది గృహస్థాశ్రమంలోనే ఉంది. మిగతా ఆశ్రమాలకి గృహస్థులు వేస్తే తినే అవకాశమే తప్ప వండుకుని తినే అవకాశం కూడా లేదు. అమృతం ఇక్కడే ఉంది. యశ కీర్తికి కూడా ఇదే ఆశ్రమంలో అవకాశం ఎక్కువ ఉంది. మంచి పనులు చేసిన కొద్దీ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుని మంచి పనులు చేసిన కొద్దీ పేరు రావటం, కీర్తి లోకమంతా వ్యాపించటం అనేది ఈ గృహస్థాశ్రమంలోనే జరుగుతుంది. యశ అత్రైవ ఇక్కడే ఉంది. ఈ గృహస్థాశ్రమంలో ధర్మాచరణ చక్కగా చేసుకున్నట్లయితే, ధర్మంగా ఉంటే లోకాహ విశోకాహ విరజాహ, లోకాలు అబ్బో ఎన్నెన్నో లోకాలు, పై లోకాలు దొరుకుతాయి. విశోకాహ శోకం లేనటువంటి, కష్టాలు లేనటువంటి, సుఖాలతో నిండి ఉన్నటువంటి లోకాలు, స్వర్గాది లోకాలు ఫలితాలుగా వస్తాయి. విరజాహ ఏ రకమైన కష్టము దుమ్ము ధూళి లేని, లేదా ఏ రకమైనటువంటి దోషాలు లేనటువంటి లోకాలు ఈ గృహస్థాశ్రమంలో ఉన్న ధర్మాచరణతోనే సాధ్యమవుతాయి. లోకాహ విశోకాహ విరజాహ యాన్ న కేవలినః విదుః, ఆ లోకాలను గురించి అందరికీ తెలియదు. కేవలినః కడుపు నిండితే చాలు అనుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఉదరంభరిణః అని పేరు వాళ్ళకి. వాళ్ళ కడుపు వాళ్ళు నింపుకుంటారు. ఏ పూట కాపూట కడుపు నిండితే చాలు, ఎప్పటికప్పుడు అనుకున్న పని తీరితే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి పైలోకాలేమిటి, లేకపోతే ధర్మమేంటి, అర్థమేంటి, కామమేంటి, ప్రజానందమేంటి, అమృతమేమిటి, యశస్సేంటి, ఇవేమీ తెలియవు. అలాంటి వాళ్ళకి ఈ ప్రయోజనం రాదు. ఆ ప్రయోజనం రాని వాళ్ళ కోవలోకి నువ్వు చేరద్దు. యాన్న కేవలినో విదువు, ఉదరంభరులుగా మిగిలిపోయేటువంటి వాళ్ళకి ఇది తెలియదు. వాళ్ళ కోవలోకి నువ్వు కూడా చేరద్దు. నువ్వు పెళ్లి చేసుకో, నన్నే పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకుంటే నీకు గృహస్థాశ్రమం వస్తుంది. నేను మంచిదాన్ని కాబట్టి నిన్ను ధర్మాచరణ వైపుకే తోస్తాను, ధర్మంగా ఉండమని చెప్తాను.
ఆ ధర్మంగా ఉండటం ద్వారా నువ్వు అర్థకామాలని, ప్రజానందాన్ని, అమృతాన్ని, యశస్సుని, పై లోకాలను కూడా అందుకోగలుగుతావు. నన్ను పెళ్లి చేసుకుంటే ఇన్ని లాభాలు ఉంటాయి అని చెప్పింది. ధర్మో హ్యత్రార్థకామౌ చ ప్రజానందోమృతం యశః లోకా విశోకా విరజాః యాన్న కేవలినో విదుః అని. అంత గొప్పదా ఈ గృహస్థాశ్రమం అంటే పై శ్లోకంలో సమాధానం చెప్తోంది. పితృదేవర్షిమర్త్యానాం భూతానాం ఆత్మనశ్చ క్షేమ్యం వదంతి శరణం భవేస్మిన్ యద్గృహాశ్రమ అని. ఈ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిరోజు పంచమహాయజ్ఞాలు చేయాలి. ఒక్కొక్క యజ్ఞంతోనూ ఒక్కొక్క రకమైన జాతి వారిని సంతృప్తిపరచాలి. పితృయజ్ఞం చేసి పితృదేవతలను తృప్తిపరచాలి. దేవయజ్ఞం చేసి దేవతలను తృప్తిపరచాలి. ఋషియజ్ఞం అంటే స్వాధ్యాయం చేసి, అంటే కొత్త విషయాన్ని తెలుసుకుని, వైదికమైనటువంటి విషయాన్ని తెలుసుకుని, యోగ్యత ఉన్నప్పుడు వేదాధ్యయనం చేసి, దాని ద్వారా ఋషియజ్ఞం చేసి వాళ్ళను తృప్తిపరచాలి. మర్త్యానాం తనతో పాటు ఉండేటువంటి మానవులకు అవసరమైతే, వాళ్ళకు అవసరమైతే, తనకు అవసరమైతే వాళ్ళకి అన్నం లాంటిది పెట్టి వాళ్ళకి కావాల్సిన ఉపకారాలు చేసి వాళ్ళను సంతోషపరచాలి. భూతానాం తనతో పాటు ఉండే మానవులు కాక మిగతా ప్రాణులకు కూడా కాస్త మెతుకుల్లాంటివి విదిల్చి, కనీసం మెతుకుల్లాంటివి విదిల్చి వాటిని కూడా సంతోషపరచాలి. దానికే భూతయజ్ఞం అని కూడా పేరు. ఇలా పితృ దేవ ఋషి మర్త్యానాం భూతానాం వీళ్ళకి కావాల్సిన యజ్ఞాలు చేసుకుంటూ వీళ్ళందరినీ సంతోషపెడుతూ ఈ గృహస్థాశ్రమంలో ఉండొచ్చు. వీళ్ళందరినీ సంతోషపెడితే నాకేమొస్తుంది అంటే ఆత్మనశ్చ తనకు కూడా ఎవరికి వారికి సంతోషం లేదా తృప్తి అనేది ఆశ్రమంలో ఉంటుంది. అందువల్లే పితృదేవ ఋషి మర్త్యానాం భూతానాం ఆత్మనశ్చ వీళ్ళందరికీ కూడా క్షేమ్యం వదంతి, క్షేమానికి యోగ్యంగా ఈ గృహస్థాశ్రమాన్ని చెప్తారు. అందరికీ క్షేమంకరంగా ఈ గృహస్థాశ్రమం ఉంటుంది అని చెప్తారు. శరణం వీళ్ళందరికీ శరణంగా కూడా ఇదే గృహస్థాశ్రమం ఉంది అని చెప్తారు. భవే ఈ సంసారంలో, ఈ సృష్టిలో గొప్పది అని చెప్పుకోవాలి అంటే, లేదా క్షేమ్యం శరణం అని చెప్పుకోవాలి అంటే యద్గృహాశ్రయ గృహస్థాశ్రమం ఒక్కటే అది అని చెప్పాలి. గృహస్థాశ్రమం ఒక్కటే అందరికీ శరణంగా ఉంది. గృహస్థాశ్రమం ఒక్కటే అందరికీ క్షేమాన్ని కలిగించేలాగా ఉంది. అఫ్కోర్స్ సరిగ్గా చేస్తే, సరిగ్గా నడుచుకుంటే. కాబట్టి గృహస్థాశ్రమం చాలా గొప్పది. ఈ గొప్పదైన గృహస్థాశ్రమాన్ని మిస్ చేసుకోవద్దు. కాబట్టి నన్ను పెళ్లి చేసుకో, ఈ గృహస్థాశ్రమాన్ని స్వీకరించు అని చెప్పింది. పితృదేవర్షిమర్త్యానాం భూతానాం ఆత్మనశ్చ క్షేమ్యం వదంతి శరణం భవేస్మిన్ యద్గృహాశ్రయ అనే ఈ శ్లోకంలో చెప్పింది. చాలా గొప్పగా చెప్పింది. చెప్పిన వాటిల్లో చిన్న తేడా కూడా లేదు. అన్నీ నిజాలే అన్నట్లుగానే చెప్పింది. పనిలో పని నన్నే ఎందుకు చేసుకుంటానంటోంది అనే ప్రశ్నకు కూడా సుమారుగా సమాధానం చెప్పింది. నిన్ను తప్ప నేను ఇంకొకళ్ళని సంతృప్తిపరచలేను, నా వల్ల వేరే వాళ్ళకి ఉపయోగం ఉండదు అని చెప్పింది. పనిలో పని ఇంకా కూడా లోతుకి నిన్నే చేసుకోవాలి అనటానికి కారణాన్ని పై శ్లోకంలో చెప్తోంది. కానామ వీరం విఖ్యాతం వదాన్యం ప్రియదర్శనం న వృణీత ప్రియం ప్రాప్తం మాదృశీ త్వాదృశం పతిం అని. అదేంటయ్యా అసలు ఈ ప్రశ్న రాకూడదు. ఎవరైనా సరే నీలాంటి వాడు కనిపిస్తే, నాలాంటిది ఎవరైనా సరే వీడు నాకు పతి కావాలి అని అనుకునేట్లుగానే ఉన్నావు కదా, ఎవరు మాత్రం నిన్ను కాదనుకుంటారు? ఎందుకంటే వీరుడిగా ఉన్నావు, విఖ్యాత, చాలా కీర్తిగా ఉన్నావు. నీ విఖ్యాతి ఎలా తెలిసింది అని మాత్రం అడగబోకు. ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు నా దగ్గర నుంచి రావు. వదాన్యం, చాలా మంచివాళ్ళలాగా ఉన్నావు. ఎలాంటి వాడివి అంటే
గుణవంతుడివి, అదే సమయంలో దానశీలుడివిగా కూడా ఉన్నావు. గుణాలు దానము ఈ రెండూ కలిస్తే గుణవంతుడై ఉండి దానం చేసేటువంటి వాడిని వదాన్య అని పిలుస్తారు. అలాంటి వదాన్యుడివిగా నువ్వు కనిపిస్తున్నావు. గుణవాన్ దానశీలశ్చ వదాన్య పురుషోత్తమ అని అంటారు. అలాంటి ఉత్తముడైనటువంటి పురుషుడివిగా నాకు కనిపిస్తున్నావు. ప్రియదర్శన, నిన్ను చూస్తేనే చాలా చక్కగా ఉంది, నిన్ను చూడ్డానికే చాలా అందంగా ఉంది. అందువల్ల ప్రియదర్శన, అందమైన రూపాన్ని కలిగి ఉన్నావు. ప్రియం, చూస్తేనే ప్రేమ కలిగిపోతోంది నీ మీద, అలాగా ఉన్నావు. ప్రియం, అందులోనూ ప్రాప్తం, నీ అంతటి నువ్వే నా ఎదురుకుండా వచ్చావు, నాకు ఎదురుపడ్డావు, నాకు తారసపడ్డావు. ఇలాంటి వాణ్ణి నేను పతిగా ఎందుకు కోరుకోను? నేనే కాదు, కానామ మాదృశీ త్వాదృశం పతిం న వృణీత. నేనే కాదు, నాలాంటి వాళ్ళు ఎవరున్నా సరే, నాలాంటి మరో ఆడది ఎవరున్నా ఇక్కడ నీలాంటి వాడు ఎదురుపడితే ఎందుకు కాదనుకుంటుంది? కానామ, ఎవరైనా కావచ్చు నాలాంటిది. వీర విఖ్యాతం వదాన్యం ప్రియదర్శనం ప్రియం ప్రాప్తం, ఇన్ని రకాల సద్గుణాలు కలిగి ఉన్నటువంటి నీలాంటి వాడిని త్వాదృశం పతిం నవృణీత, పతిగా ఎందుకు ఒప్పుకోదు? ఒప్పుకొని తీరుతుంది కదా. కాబట్టి ఇన్ని గుణాలున్నాయి నీలో, ఇన్ని విశేషాలున్నాయి, కాబట్టి నువ్వే కావాలి అని నేను అనుకుంటున్నాను. అనుకోవటంలో ఆశ్చర్యం లేదు అని చెప్తాను. కానామ వీరం విఖ్యాతం వదాన్యం ప్రియదర్శనం న వృణీత ప్రియం ప్రాప్తం మాదృశీ త్వాదృశం పతిం అని. దానిలో ఇంకా కూడా లోతుకి వెళ్ళి కస్యామనస్తే భువి భోగి భోగయో స్త్రియాన సజ్జేద్భుజయోర్మహాభుజ యోనాథ వర్గాధిమలం ఘృణోద్ధతస్మితావలోకేన చరత్యపోహితుం అని కూడా అంది. ఓ పురంజన, నా ఎదురుపడ్డా ఓ అందగాడా, కస్యాహ మనః, ఏ స్త్రీ యొక్క మనస్సు తే భువి భోగయోహో భోగి భోగయోహో స్త్రియా న సజ్జేద్ భుజయోర్ మహాభుజ. ఇంత పెద్ద భుజాలు వేసుకుని నా ఎదురు పడ్డావు కదా. నేనే కాదు, ఏ స్త్రీ ఉన్నా సరే ఆ స్త్రీ మనస్సు భోగి భోగయోహో, పాముల్లాగా పొడుగ్గా ఉన్నటువంటి భుజయోహో, నీ భుజాల మీదకు తల ఆనించాలి అని ఎవరు అనుకోరు. న సజ్జేత్, ఏ ఆడపిల్ల మనస్సు, కస్యాహ మనః, ఏ ఆడపిల్ల మనస్సు నీ భుజాల మీద వాలాలి అని మొగ్గదు. ప్రతి ఆడపిల్ల అలాగే అనుకుంటుంది. కస్యా మనస్తే భువి భోగి భోగయోహో స్త్రియా న సజ్జేద్ భుజయోర్ మహాభుజ యః అనాథ వర్గాధిమలం ఘృణోద్ధత స్మితావలోకేన చరత్యపోహితుం. నీలో ఎన్నో విశేషాలున్నాయని చెప్పాను కదా. ఆ విశేషాలన్నిటికంటే కూడా పెద్ద విశేషం ఒకటి, నా వారు ఎవరున్నారు అని నాకు తెలియదు కదా. ఎందుకంటే నేను అనాథని. అనాథనే నీకు చెప్పాను. నాకు ముందు ఎవరూ లేరు, నన్ను ఇక్కడ ఎవరు తీసుకొచ్చి దించారు, నేను ఎవరమ్మాయిని, ఇవేమి నాకు తెలియదని చెప్పాను. నువ్వు నన్ను చూసి చాలా అనుకున్నావు, కానీ అనుకున్నవేవి నిజాలు కావు. నువ్వు నన్ను చూసి ఎవరో అప్సరస మునిగారితో కలిసి ఉంటుంది ఈ అడవిలో, వాళ్ళిద్దరికీ ఒక పిల్ల పుట్టి ఉంటుంది. ఆ పిల్లే ఈవిడ శకుంతల లేదా మారిష లాంటి పిల్ల అని అనుకున్నావు. అదేం కాదు, నేను అనాథని, నాకు ముందు ఎవరూ లేరు. కానీ నాలాంటి అనాథలు ఎంతమంది ఉన్నా సరే అనాథ వర్గాధిం, వాళ్ళ యొక్క మానసిక వ్యతని అలం అపోహితుం చరతి, ఆ మనసులో ఉండేటువంటి బాధని తీర్చటానికి నువ్వు తిరుగుతున్నావు. నువ్వు నా మనసులో ఉండేటువంటి బాధని ఎలా తీరుస్తున్నావంటే ఘృణోద్ధత స్మితావలోకేన, దయతో నా వైపు చూశావు, దయతో నా వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వావు. నువ్వు నవ్విన చిరునవ్వుకి నాకెవరూ లేరు అనేటువంటి నా మనసులోని భావం నాకు పోయింది, లేదా నాకెవరూ లేరు అనేటువంటి బాధ నన్ను విడిచిపెట్టిపోయింది.
అసలు నువ్వు అందుకే తిరుగుతున్నావేమో, నాలాంటి అనాథలు ఎవరైనా ఉంటే వాళ్ళ మనస్సుల్లో బాధ ఉంటే, మాకెవరూ లేరు అనే బాధ ఉంటే ఆ బాధని నవ్వుతో పోగొట్టడానికే తిరుగుతున్నావేమో అని కూడా అనిపిస్తోంది. ఇంతవరకు నాకెవరూ లేకపోవచ్చు, కానీ నువ్వు కలిశావు కాబట్టి, నువ్వు నన్ను చూసి నవ్వావు కాబట్టి, నువ్వు నన్ను చూసి చిరునవ్వు నవ్వావు కాబట్టి నేను అనాథని కాదు అనేటువంటి ధైర్యం నాకు వచ్చింది. అది నీలో ఉండేటువంటి విశేషం. ఈ విశేషం వల్ల నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. నన్ను నువ్వు తప్పనిసరిగా పెళ్లి చేసుకోవలసింది అని చెప్పింది. కస్యామనస్తే భువి భోగి భోగయో స్త్రియా నసజ్జేత్ భుజయోర్ మహాభుజ యో అనాథవర్గాధిమలం ఘృణోద్ధత స్మితావలోకేన చరత్యపోహితుం అనే ఈ శ్లోకంలో మహాభుజ అని సంబోధించింది. మహాభుజాన్ని సంబోధించడం ద్వారా నీ భుజాల మీద ఒక్కసారి వాలితే, నిన్ను ఒకసారి పెళ్లి చేసుకుంటే తిరిగి చూసుకోనక్కర్లేదు, నా రక్షణ బాధ్యతను మొత్తం నువ్వు చూసుకుంటావు, నాకు కావలసినవన్నీ నువ్వు సమకూరుస్తావు అనేటువంటి భావను సూచన చేసింది. మరైతే ఇంతకుముందు నేను నీకు చాలా అందిస్తాను అంది కదా, నీకు కావాల్సిన భోగాలన్నిటినీ నేను తీసుకొస్తాను, నా పరివారం చేస్తుంది, నీకు సేవలు చేస్తాము, సంతోషంగా ఉండు అని చెప్పింది కదా. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతోంది అంటే, వివాహం అంటే వన్ సైడ్ ఎప్పుడూ ఉండదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావంటే నేను నీకు కొంత చేయాలి, నీ వల్ల కూడా నాకు ఉపకారం ఉండాలి. నీ వల్ల నాకు ఉపకారం లేకపోతే నేనెందుకు వివాహం చేసుకోవడం, నేనెందుకు నీకు చాకరీ చేయటం, వెట్టి చాకరీ. అందువల్ల నీ వల్ల నాకు కూడా ఉపకారం జరగాలి, ఆ జరగడానికి వీలుగా నువ్వు కనిపిస్తున్నావు నాకు అని చక్కగా చెప్పింది మహాభుజ అనేటువంటి సంబోధనతో. పురంజనుడు ఆయన అడిగాడు, ఈవిడ ఒప్పుకోవటమే కాకుండా తిరిగి మళ్ళీ ఈవిడ కూడా ప్రార్థించింది. దాంతో ఇద్దరికీ చాలా చక్కగా కలిసింది. కలిసేసరికి ఏం జరిగింది అనే విషయాన్ని నారద ఉవాచ, నారద మహర్షి గారు మళ్ళీ చెప్తున్నారు. ఇతి తౌ దంపతీ తత్ర సముద్య సమయం మిథః తాం ప్రవిశ్య పురీం రాజన్ ముముదాతే శతం సమాహ అని. ఇతి ఈ విధంగా, తౌ ఈ పురంజనుడు అమ్మాయి వీళ్ళిద్దరూ కూడా తత్ర ఆ ప్రదేశంలో సముద్య ఒకరికొకళ్ళు మాట్లాడుకున్నారు. మాట్లాడుకుని సమయం సముద్య ఒకరికొకళ్ళు మాట్లాడుకుని నిర్ణయాలు చేసుకున్నారు. అంటే నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం అని పురంజనుడు అన్నాడు, నన్ను పెళ్లి చేసుకోని అన్నాడు. ఆ అమ్మాయి కూడా నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం, నన్ను పెళ్లి చేసుకో నువ్వు అని చెప్పింది. పనిలో పని ఇద్దరూ కూడా నీ వల్ల నాకు లాభం కావాలి అన్నారు. ఇద్దరూ కూడా నా వల్ల నీకు లాభం వస్తుంది అని ఎదుటి వాళ్ళకి దాదాపుగా ఆశ్వాసన చేశారు. అమ్మాయి నోరు తెరిచి చెప్పింది, పురంజనుడు అలా చెప్పలేదు కానీ ఇంకో రకంగా చెప్పాడు. దాంతో వాళ్ళిద్దరికీ కుదిరింది. కుదిరేసరికి అక్కడికక్కడ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకునేసరికి మిథస్ సమయం, మేము ఒకరికొకరు తోడుగా ఉంటాము అని చెప్పుకునేసరికి దంపతులుగా వాళ్ళు అయిపోయారు. అక్కడికక్కడ వాళ్ళిద్దరూ దంపతులు అయిపోయారు. దంపతులు అయిపోయిన తర్వాత తాం ప్రవిశ్య పురీం, ఎదురుకుండా ఉండే 9 ద్వారాల నగరంలోకి ఇద్దరూ ప్రవేశించారు. ప్రవిశ్య పురీం రాజన్, ఓ ప్రాచీన బర్హి, ముముదాతే శతం సమాహ, సంతోషంగా 100 ఏళ్ళు హాయిగా జీవించారు. ముముదాతే శతం సమాహ, 100 ఏళ్ళు హాయిగా జీవించారు అంటే ఎప్పుడు 100 ఏళ్ల పాటు సుఖాలు ఉండవు. ఎప్పుడైనా సరే సుఖం వెంట ఒక కష్టం అనేది వచ్చి తీరుతుంది. ఆ కష్టాన్ని అనుభవించారు, ఆ కష్టాన్ని దిగమింగాల్సిందే. కష్టం తర్వాత సుఖం వస్తే ఆ సుఖాన్ని అనుభవించవలసిందే. సుఖం తర్వాత మళ్ళీ కష్టం వస్తే ఆ కష్టాన్ని దిగమింగవలసిందే. అలా సుఖం తర్వాత కష్టం, కష్టం తర్వాత మళ్ళీ సుఖం అనేటువంటి ఈ చక్రాన్ని, ఈ సైకిల్ని వాళ్ళు సంతోషంగా స్వీకరించి అనుభవించారు అని నారద మహర్షి గారు చెప్తున్నారు. ఇది తౌ దంపతీ తత్ర సముద్య సమయం మిథః తాం ప్రవిశ్య పురీం రాజన్ ముముదాతే శతం సమాహ. ఈ నగరంలోకి ప్రవేశిస్తే 100 ఏళ్ల పాటు సంతోషంగా ఉంటాము అని ముందే చెప్పింది కదా, అలాగే జరిగింది. 100 ఏళ్ల పాటు సంతోషంగా ఉన్నారు.
ముముదాతే శతం సమాహ అంటే కథనేం పూర్తి చేయట్లేదు, మధ్యలో మంచి మాట చెప్పారు, సంతోషంగానే ఉన్నారు అని. అయితే వాళ్ళ సుఖమేంటి, కష్టమేంటి, సుఖం తర్వాత ఏం కష్టం వచ్చింది, కష్టం తర్వాత ఏం సుఖం వచ్చింది అనే విషయాలు కూడా చెప్పాలి కదా. దాన్ని మళ్ళీ ప్రారంభించి చెప్తున్నారు. ఉపగీయమానో లలితం తత్ర తత్ర చ గాయకైః క్రీడన్ పరివృత స్త్రీభిః హ్రదినీ మావిశచ్చుచౌ అని. ఈ పురంజనుడు లోపలికి ప్రవేశించాడు కదా ఆ అమ్మాయితో కలిసి. ఏమిటో అమ్మాయికి మాత్రం పేరు లేదు, అమ్మాయి అమ్మాయి అనే పిలవలసి వస్తోంది, వేరే దారి లేకపోతోంది. లోపలికి ప్రవేశించాడు కదా, ప్రవేశించిన దగ్గర నుంచి ఆవిడ చెప్పినట్లుగానే జరిగింది. ఆవిడ తాను తన పరివారము అంతా కలిసి సేవ చేసేట్లు ఏర్పాటు చేసింది. కాబట్టి ఎప్పుడైనా ఈయనకి కాస్త పాటలు విని ఎంటర్టైన్ అవుదామని అనిపిస్తే ఉపగీయమానో లలితం తత్ర తత్ర చ గాయకైః, దగ్గరగా చేరి ఆయన దగ్గర కూర్చుని ఎంత దూరంలో ఉంటే ఆయన చెవికి ఆహ్లాదకరంగా ఉంటుందో తెలుసుకుని అంత దూరంలో కూర్చుని గాయకులు చక్కగా పాడేటట్లుగా ఈవిడ ఏర్పాటు చేసింది. దాంతో ఆయన ఆ పాటల్ని వింటూ ఆనందం అనుభవించాడు. ఇంకా కూడా ఈ అమ్మాయి చేసిన ఏర్పాటు ఎలాంటిది అంటే ఆ పాటలన్నీ కూడా ఈయన గురించే ఉండేటట్లుగా ఏర్పాటు చేసింది. ఉపగీయమాన, ఆ పాటల్లో ఈ పురంజనుడి కథలే వచ్చేటట్లుగా ఆవిడ ఏర్పాటు చేసింది. కాబట్టి పురంజనుడు తన కథల్నే తాను వింటూ, తన కథల్నే గాయకులు పాటలుగా మార్చి పాడుతూ ఉంటే ఆ పాటల్ని వింటూ లలితమైనటువంటి ఆ సంగీతాన్ని వింటూ హాయిగా కాలక్షేపం చేశాడు. పాటలు ఎప్పుడూ వింటూ కూర్చుంటాడా? ఒకప్పుడు క్రీడన్, ఆటలాడుతూ కూడా కాలక్షేపం చేశాడు. ఆటలాడటం అనేది క్రీడన్ పరివృత స్త్రీభిః, ఆవిడ పరివారంలో చాలామంది స్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసి చుట్టూ చేరి ఆటలాడుతుంటే వాళ్ళతో కలిసి ఆటలు కూడా ఆడాడు. క్రీడన్ పరివృత స్త్రీభిః. అంతేకాదు ఒకప్పుడు శుచౌ, బాగా వేడిగా ఉంటే, గ్రీష్మకాలం వేసవికాలం అయితే గనక హ్రదినీం ఆవిశత్, ఆ నగరంలోనే ఒక పెద్ద మడుగు ఉంది, జలాశయం ఉంది, ఆ జలాశయంలో నీళ్లు చల్లగా ఉంటాయి. ఆ జలాశయంలో దిగి తన వేసవి తాపాన్ని కూడా తీర్చుకున్నాడు. కొన్నిసార్లు తనకున్న వేసవి తాపాన్ని తీర్చుకున్నాడు, కొన్నిసార్లు వినాలనేటువంటి కోరిక తీర్చుకున్నాడు, కొన్నిసార్లు వాళ్ళతో ఆడుతూ కాలక్షేపం చేశాడు. రకరకాలుగా ఆ నగరంలో భోగాలను అనుభవించాడు. ఉపగీయమానో లలితం తత్ర తత్ర చ గాయకైః క్రీడన్ పరివృత స్త్రీభిః హ్రదినీం ఆవిశత్ శుచౌ అని నారద మహర్షి గారు అతను అనుభవించిన భోగాలను సంగ్రహంగా ఒక శ్లోకంలో చెప్పారు. ఎంతసేపటికి పురంజనుడి గురించే చెప్తే సరిపోదు, ఆ పురంజనుడు ప్రవేశించిన పురాన్ని గురించి కూడా చెప్పాలి కదా అని ఆ పురాన్ని గురించి ఒకసారి గుర్తు చేస్తున్నారు. ఆ పురానికి 9 ద్వారాలని చెప్పుకున్నాం కదా. ఆ 9 ద్వారాలు ఎలా ఉన్నాయి అంటే, సప్తోపరి కృతాద్వారః పురస్తస్యాస్తు ద్వే అధః పృథగ్ విషయ గత్యర్థం తస్యాం యః కశ్చనేశ్వరః అని. ఆ నగరానికి 9 ద్వారాలు ఉన్నాయి. ఆ 9 ద్వారాలలో 7 ద్వారాలు ఉపరి కృతాః ద్వారః, కనిపించేటట్లు పైకి ఉన్నాయి. 7 ఉపరి కృతాః ద్వారః. పురస్తస్యాః, ఆ నగరానికి 7 కనిపించే ద్వారాలున్నాయి. ద్వే అధః, 2 ద్వారాలు కనిపించకుండా కింద ఉన్నాయి. పురాలు, నగరాలు, వాటి ద్వారాలు, వీటి గురించి చిన్న అవగాహన ఉంటే ఏం చెప్తున్నారో అర్థమవుతుంది. కోటలకి వాటికి కనిపించే ద్వారాలు కొన్ని ఉంటాయి, కనిపించకుండా రహస్య ద్వారాలు, సొరంగం ద్వారాలు కూడా కొన్ని ఉంటాయి. అలా సొరంగ మార్గాలు లాంటి ద్వారాలు 2 ఉన్నాయి, కనిపించేవి 7 ఉన్నాయి. ఎందుకు అంటే ఒక్కొక్క ద్వారం నుంచి వెళితే ఒక్కొక్క వైపుకి ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళటానికి వీలుగా వాటిని డిజైన్ చేశారు. పృథక్ విషయ గత్యర్థం. పృథక్ విషయం, ఒకవైపు ఏ వైపు ద్వారం ఉంటే ఆ వైపు ఉండేటువంటి విషయాలంటే దేశాలు, ప్రదేశాలు,
ఆ ప్రదేశాలకు వెళ్ళటానికి గత్యర్థం వెళ్ళటానికి వీలుగా ఆ ద్వారాలని అలా తయారు చేసి పెట్టారు. అలా ఏ విషయానికి లేదా ఏ ప్రదేశానికి వెళ్ళటానికి వీలుగా ఏ ద్వారం మలచబడాలో అలా మలచి దానికి తగ్గట్లుగా 7 ద్వారాలను కనిపించేటట్లు 2 ద్వారాలు కనిపించనట్లుగా ఆ పురానికి ఏర్పాటు చేశారు. అది అలా ఉంది. బై ద వే, ఈ పురానికి ఒక విశేషం ఉంది. ఏంటంటే మనం సరిగ్గా ముందే చూసుకోవాల్సిందేమో చూసుకోలేదు. పురంజనుడు అనే ఆయన వెతుకుతూ వచ్చాడు, నగరాలను వెతుకుతూ వచ్చాడు. ఈ నగరం కనిపించింది. మరి కనిపించిన నగరంలో రాజుగారు అప్పటికే ఉండాలి కదా ఒక ఆయన. లేదా బుద్ధిగారు ఇది నాదే అంది, కానీ బుద్ధిగారే రాణి అయి ఉండాలి కదా. మరి ఎవరిదో నగరంలోకి ఈయన ఇలా ప్రవేశించగలిగాడు? ఎవరిదో నగరం అయితే ఆ నగరంలోకి ఈయన ప్రవేశించి రాజుగా ఎలా చలామణి అవుతున్నాడు అని అడిగి ఉండాల్సింది. అసలు ఎలా అనుకున్నాడు ఆయన అని కూడా మొదట్లోనే అడిగి ఉండాల్సింది. మనం అడగలేదు, అందుకని ఆయన చెప్పలేదు మహర్షి గారు. ఇప్పుడు చెప్తున్నారు, తస్యాం యఃకశ్చన ఈశ్వర. ఈ నగరానికి ఉండే విశేషం ఏంటంటే ఎవరు లోపలికి ప్రవేశిస్తే వాళ్లే రాజు. ఎవరైనా దీనికి రాజు కావచ్చు. ఫలానా వాళ్లే రాజు కావాలి, ఫలానా వాళ్ళు రాజు కాకూడదని ఏమీ లేదు. యఃకశ్చన ఈశ్వర, లోపలికి ప్రవేశించిన ఎవరైనా రాజు కావచ్చు. కాబట్టి పురంజనుడు ప్రవేశించాడు, పురంజనుడు రాజు అయిపోయాడు. సప్తోపరికృతాద్వార పురస్తస్యాస్తు ద్వే అధః పృథగ్ విషయ గత్యర్థం తస్యాం యఃకశ్చనేశ్వర అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. పనిలో పని ఎలాగూ 9 ద్వారాలు అనుకున్నాము. 9 ద్వారాలు 7 ద్వారాలేమో కనిపించేలా ఉన్నాయి, 2 ద్వారాలు కనిపించకుండా ఉన్నాయి అని అనుకున్నాం కదా. వాటికి పేర్లు ఉన్నాయి, వాటికి దిక్కులు ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా నేను చెప్తాను అని పై శ్లోకంలో నారద మహర్షి గారు చెప్తున్నారు. పంచద్వారస్తు పౌరస్త్యాః దక్షిణైకా తథోత్తర పశ్చిమే ద్వే అమూషాంతే నామాని నృప వర్ణయే అని. పంచద్వారస్తు పౌరస్త్యాః, ఈ మొత్తం 9 ద్వారాల్లో 5 ద్వారాలు పంచద్వారస్తు పౌరస్త్యాః తూర్పు దిక్కుకు తిరిగి ఉన్నాయి. తూర్పు దిక్కుకు 5 ద్వారాలు ఉన్నాయి. దక్షిణ ఏక తథా ఉత్తర. ఒకటేమో ఒక ద్వారం, ఒక మార్గమేమో దక్షిణ దిక్కుకి కుడివైపుకుంది, ఇంకొక ద్వారమేమో ఉత్తర దిక్కుకి ఎడం వైపుకి ఉంది. దక్షిణైక తథోత్తర. పశ్చిమే ద్వే, కిందకి 2 ద్వారాలు ఉన్నాయన్నాం కదా, అనుకున్నాం కదా. ఆ 2 ద్వారాలు సుమారుగా పశ్చిమ దిక్కుని చూస్తున్నాయి. పశ్చిమే ద్వే. ఇలా మొత్తం 9 ద్వారాలు సరిపోయినాయి. పంచద్వారస్తు పౌరస్త్యాః 5 ద్వారాలేమో తూర్పు దిక్కుకు తిరుగున్నాయి. అవి 5 అయితే దక్షిణైక తథోత్తర, దక్షిణ దిక్కుకొకటి ఉత్తర దిక్కుకొకటి అయితే అవి 2 అయినాయి, 7 అయినాయి. పశ్చిమే ద్వే, 2 కిందకి ఉన్న సొరంగ మార్గాలు లాంటి ద్వారాలు ఉన్నాయి. అవేమో పశ్చిమ దిక్కుకు తిరిగినట్లుగా ఉన్నాయి. పశ్చిమే ద్వే. అమూషాంతే నామాని. వీటన్నిటికీ ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క పేరు కూడా ఉంది. పెద్ద పెద్ద నగరాల్లో 7 ద్వారాలు 9 ద్వారాలు ఉంటే పేర్లు పెట్టుకోవాలి కదా. ఫలానా ద్వారము అని పేరు పెట్టాలి కదా. అలా పేర్లు కూడా పెట్టారు. ఆ నామాలను కూడా నృప, ఓ ప్రాచీన బర్హి వర్ణయే, నేను వర్ణిస్తాను, నువ్వు జాగ్రత్తగా విను అని నారద మహర్షి గారు ప్రాచీన బర్హి గారికి చెప్తున్నారు. పంచద్వారస్తు పౌరస్త్యాః దక్షిణైకా తథోత్తర పశ్చిమే ద్వే అమూషాంతే నామాని నృపవర్ణయే అని. వీటి నామాలు, వీటి పేర్లు, వాటి విశేషాలు మొదలు పెడితే మొత్తం 9 ద్వారాల గురించి ఒకేసారి చెప్పుకుంటే బాగుంటుంది. కాబట్టి మనం ఇక్కడికి ఆపేద్దాము. ఇది వాళ్ళిద్దరి పురంజనుడు అమ్మాయి వాళ్ళ సమాగమం లేదా వాళ్ళ సంవాదం కాబట్టి పెద్దగా ఏమీ మనకి అందుకోవలసిన పాయింట్ కనిపించలేదేమో అని అనిపిస్తోంది. కానీ అమ్మాయి చెప్పిన మాటల్లో ఒక మంచి మాట అయితే చక్కగానే వినిపించింది. గృహస్థాశ్రమం, దాన్ని ఎలా వాడుకోవాలి, గృహస్థాశ్రమం అనేది ఎందుకు గొప్పదైంది, గృహస్థాశ్రమంలో ఉండి ఏమేం మంచి పనులు చేయొచ్చు అని ఒక లిస్ట్ చదివింది. ఆ లిస్ట్ ఏమీ పూర్తిగా పరిపూర్ణమైతే కాదు,
అమ్మాయి మోక్షం గురించిన ప్రస్తావన తేలేదు. మోక్షం గురించిన ప్రస్తావన తేకుండా ఎంత లిస్ట్ చదివినా సరే అది పరిపూర్ణం కాదు. కాకపోయినా మిగతా అంశాల వరకు చాలా చక్కగా ఉంది, చాలా చక్కగా చెప్పింది. కాబట్టి ఎవరైనా గృహస్థులుంటే, గృహస్థులు కాదలుచుకుంటే గృహస్థాశ్రమం అనేది ఎంత గొప్పది, అది మిగతా వాళ్ళందరికీ ఎంత సహాయం చేస్తుంది, ఎన్ని రకాల లాభాలను చేకూరుస్తుంది, ఎన్ని రకాల సంతోషాలను ఇస్తుంది, ఎన్ని రకాల బాధ్యతలతో ఉంటుంది, తన చుట్టూ ఉండేటువంటి సృష్టి మొత్తానికి ఉపకరించేలాగా ఎలా ఉంటుంది, తనను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేలాగా ఎలా ఉంటుంది అనే విషయాలను ఆ అమ్మాయి మాటల ద్వారా మనం ప్రస్తుతానికి తెలుసుకుందాం. తెలుసుకుని మనం గృహస్థాశ్రమంలో ఉన్నా, ఇంకొక ఆశ్రమంలో ఉన్నా, దాని ద్వారా అందుకోవలసినటువంటి లాభాలను అందుకునే దిశగా ప్రయత్నమైతే చేద్దాము. దాంతోపాటుగా ఈ ఉపాఖ్యానం ఏమిటి, ఇందులో ఈ తికమకలు ఏమిటి, ఇన్ని రకాల మాటలేంటి, వీటి వర్ణనలేంటి, ఈ సాగదీతేంటి, ఇలాంటివి ప్రశ్నలకు కూడా మనం సమాధానాలను కనుక్కునే ప్రయత్నం చేసుకుందాము. వీటన్నిటినీ కూడా మనకు సరిగ్గా అర్థమయ్యేట్లు చూడమని ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థన చేసుకుందాం. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు చతుర్థ స్కంధం 25వ అధ్యాయంలో 30వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. యదేశమాపాంగ విఖండితేంద్రియం అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే పంచవింశాధ్యాయే శ్లోకాః యదేశమాపాంగ విఖండితేంద్రియం సవ్రీడభావస్మిత విభ్రమద్భ్రువ త్వయోపసృష్టో భగవాన్ మనోభవః ప్రభాధతే ధానుగృహాణ శోభనే త్వదాననం శుభ్రుసుతారలోచనం వ్యాలంబిలీలాలకవృందసంవృతం ఉన్నీయమే దర్శయ వల్గువాచకం యద్వ్రీడయానాభిముఖం శుచిస్మితే నారద ఉవాచ ఇత్థం పురంజనం నారీ యాచమానమధీరవత్ అభ్యనందత తం వీరం హసంతి వీరమోహిత నవిదామ వయం సమ్యక్ కర్తారం పురుషర్షభ ఆత్మనశ్చ పరస్యాపి గోత్రం నామ చ యత్కృతం ఇహాద్య సంతమాత్మానం విదామ న తతః పరం ఏనేయం నిర్మితా వీర పురీ శరణమాత్మనః ఏతే సఖాయః సఖ్యో మే నరానార్యశ్చ మానద సుప్తాయాం మయి జాగర్తి
तायां मयि जागर्ति नागोऽयं पालयन् पुरीम् नागोऽयं पालयन् पुरीं दिष्ट्या गतोऽसि भद्रन्ते दिष्ट्या गतोऽसि भद्रन्ते ग्राम्यान् कामानभीप्ससे ग्राम्यान् कामानभीप्ससे उद्वहिष्यामि तांस्तेऽहम् उद्वहिष्यामि तांस्तेऽहं स्वबन्धुभिररिन्दम स्वबन्धुभिररिन्दम इमां त्वमधितिष्ठस्व इमां त्वमधितिष्ठस्व पुरीं नवमुखीं विभो पुरीं नवमुखीं विभो मयोपनीतान् गृह्णानः मयोपनीतान् गृह्णानः कामभोगान् शतं समाः कामभोगान् शतं समाः कं नु त्वदन्यं रमये कन्नु त्वदन्यं रमये ह्यरतिज्ञमकोविदम् ह्यरतिज्ञमकोविदम् असम्परायाभिमुखम् असम्परायाभिमुखम् अश्वस्तनविदं पशुम् अश्वस्तनविदं पशुं धर्मो ह्यत्रार्थकामौ च धर्मो ह्यत्रार्थकामौ च प्रजानन्दोऽमृतं यशः प्रजानन्दोऽमृतं यशः लोकाविशोका विरजाः लोकाविशोका विरजाः यान्न केवलिनो विदुः यान्न केवलिनो विदुः पितृदेवर्षिमर्त्यानां पितृदेवर्षिमर्त्यानां भूतानामात्मनश्चः भूतानामात्मनश्चः क्षेम्यं वदन्ति शरणं क्षेम्यं वदन्ति शरणं भवेस्मिन् यद्गृहाश्रमः भवेस्मिन् यद्गृहाश्रमः का नाम वीरविख्यातं का नाम वीरविख्यातं वदान्यं प्रियदर्शनं वदान्यं प्रियदर्शनं न वृणीत प्रियं प्राप्तं न वृणीत प्रियं प्राप्तं मादृशी त्वादृशं पतिम् मादृशी त्वादृशं पतिं कस्यामनस्ते भुवि भोगि भोगयोः कस्यामनस्ते भुवि भोगि भोगयोः स्त्रिया न सज्जेद्भुजयोर्महाभुज स्त्रिया न सज्जेद्भुजयोर्महाभुज यो नाथ वर्गाधिमलं घृणोद्धत यो नाथ वर्गाधिमलं घृणोद्धत स्मितावलोकेन चरत्यपोहितुम् स्मितावलोकेन चरत्यपोहितुम् नारद उवाच नारद उवाच इति तौ दम्पती तत्र इति तौ दम्पती तत्र समुद्य समयं मिथः समुद्य समयं मिथः तां प्रविश्य पुरीं राजन् तां प्रविश्य पुरीं राजन् मुमुदाते शतं समाः मुमुदाते शतं समाः उपगीयमानो ललितम् उपगीयमानो ललितं तत्र तत्र च गायकैः तत्र तत्र च गायकैः क्रीडन् परिवृतस्त्रीभिः क्रीडन् परिवृतस्त्रीभिः हरदिनीमाविशच्छुचौ ह्रदिनीमाविशच्छुचौ सप्तोपरिकृताद्वारः सप्तोपरिकृताद्वारः पुरस्तस्यास्तु द्वे अधः पुरस्तस्यास्तु द्वे अथः पृथग्विषयगत्यर्थम् पृथग्विषयगत्यर्थम् तस्यां यः कश्चनेश्वरः तस्यां यः कश्चनेश्वरः पञ्चद्वारस्तु पौरस्त्या
పంచద్వారస్తు పౌరస్త్యా దక్షిణైకా తథోత్తరా దక్షిణైకా తథోత్తర పశ్చిమే ద్వే అమూషాంతే పశ్చిమే ద్వే అమూషాంతే నామాని నృపవర్ణయ నామాని నృపవర్ణయే ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే పంచవింశాధ్యాయే పంచవింశాధ్యాయే శ్లోకాః శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. అవనీశ్వరోత్తమ అప్పురంబున నాల్గు వంకల నున్నగవకులు వినుము. తూర్పు దిక్కునకునైదును దక్షిణోత్తరంబుల రెండు పశ్చిమంబునను రెండుగాగ ఆ 9 గవకులను పరిదిక్కున నేడు క్రింద దిక్కునను రెండునయుండు. మరివాని ఎందు పృథక్విధ విషయ గత్యర్థమై వెలయునీశ్వరుండొకండు అరయగలడు రూఢి తత్పురంబు పాలించునట్టి పురంజనుండు ఆ పురద్వార నవకంబునందులోన నత్తి ప్రాగ్ద్వార పంచగమందు వరుస అని అత్యద్భుతమైనటువంటి నర్మగర్భమైనటువంటి అర్థాన్ని అంతరార్థాన్ని కలిగినటువంటి పురంజనోపాఖ్యానం ఆచార్యముఖంగా శ్రీమద్భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా వినేటువంటి అదృష్టాన్ని ఆ దేవదేవుడు మనకి అందిస్తూ ఉన్నాడు. నిరంతరము శ్రీమద్భాగవత రహస్యాలన్నిటినీ కూడా అందుకొని భాగవత తత్వం పరిపూర్ణంగా అందే విధంగా అనుగ్రహించమని ఆ తిరువెంకటనాథుడైన ఏడుకొండల స్వామిని భక్తిపూర్వకంగా ప్రార్థిస్తూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ.